చెప్తా ఉన్నారు. ఒకసారి వంశీకృష్ణ గారితో మాట్లాడతాను. వంశీకృష్ణ గారు ఏం చెప్తారండి? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం విన్నారు కదా. ఏదో అప్రమత్తంగా ఉండాలి కార్యకర్తలు, అలాగే సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తారు, జాగ్రత్తగా ఉండనట్టు చెప్పడం, అలాగే ఎంతవరకు అందరూ మాట్లాడినట్టుగా ఇతర రాష్ట్రాల్లో చాలా జరిగాయి ఇలా అంటూ వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఏం చెప్తారు నవీన్ గారు? ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతిని స్మరించుకుంటూ ఈరోజు ప్యానల్లో ఉన్న భక్తులందరికీ కూడా నమస్కారాలు, అలాగే ఏబిఎన్ వీక్షకులకు కూడా. సార్, జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఓటమికి సాకులు వెతికే పనిలో ఉన్నారు. సరైన సాకు దొరికేసింది ఆయనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ దొరికేసింది 2029లో. ఈసారి కూడా ఈవీఎంలనంటే ప్రజలు విశ్వసించరు కాబట్టి ఆయనకి సరైన సాకు దొరికేసింది ఈ సందర్భంగా. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఈవీఎంలపై నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, ఇప్పుడు ఓటర్ జాబితా మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. ఆయన ఏమంటా ఉన్నారు, ఇప్పుడు సార్ అనే పేరుతోటి మన ఓట్లు తొలగిస్తారు అనేసి చెప్పుకొస్తా ఉన్నారు. కానీ ఇందాక రామకృష్ణ గారు చాలా క్లియర్గా ఎవరి ఓట్లు అయితే తీసేస్తా ఉన్నారో అట్లాంటివి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భయమేం అవసరం లేదు, ధైర్యంగా పోటీ చేయొచ్చు. అయితే ఆయన 2029లో ఓడిపోతే ఏం చెప్పాలి అనే దానికి వారి పార్టీ వారందరినీ పిలిచి దిశానిర్దేశం చేశారు నిన్న. మనం 2029లో కూడా కూటమి దాటికి తట్టుకోలేం, డెఫినెట్లీ ఓడిపోతాం, కాబట్టి ఇవే ప్రాక్టీస్ చేయండి అని అన్నారు. 2029 ఎలక్షన్ రిజల్ట్ వచ్చినటువంటి సాయంత్రం ఇదే మాటలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రిపీట్ చేస్తారు. నవీన్ గారు, మీరు ఎక్కడున్నా, రామకృష్ణ గారు ఎక్కడున్నా, శ్రీరామ్ గారు ఎక్కడున్నా, ఈ డిబేట్ చూస్తున్న వారు ఎక్కడున్నా కానీ మార్క్ మై వర్డ్స్, 2029లో ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారు. ఏమంటారంటే 2024లో ఈవీఎంల వాళ్ళు ఓడిపోయారు. అసలు 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఎందుకు ఓడిపోయామో విశ్లేషించుకోకుండా ఏ కారణాలతో ఓడిపోయాం, జిల్లాకు ఒక కారణం చెప్పమంటే నేను ఇప్పుడు టకీమని చెప్తా, నిమిషంలో చెప్తా. 13 జిల్లాల్లో ఎందుకు ఓడిపోయారు అనేది ఒక కారణం. అట్లాంటివి 1,000 కారణాలు ఉన్నాయి జిల్లాకి వీళ్ళు ఎందుకు ఓడిపోయారు అనేది. అది విశ్లేషించుకోకుండా ఇంకా ఈవీఎంల వల్ల ఓడిపోయామని చెప్పేసి ఇంకా వాళ్ళ ప్రజల్ని, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి 40% ఓట్ బ్యాంక్ ఉందని చెప్తా ఉన్నారు. వాళ్ళందరినీ ఇప్పటికీ కూడా వాళ్ళు సైడ్ ట్రాక్ చేస్తా ఉన్నారు. సార్, నేను ఒక విషయం చెప్తాను సార్. 2019 మే 23వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషంగా 151 సీట్లు వస్తే మేమందరం, మాకు 23 సీట్లు వస్తే మేము ఆశ్చర్యపోయాం. అదేంటి ఇంత దారుణంగా ఓడిపోతానికి మనం ఏం చేసాం, గ్యారంటీగా ఈవీఎంలో ఏదో తేడా పడింది అని చెప్పి మేమందరం కూడా 2 రోజులు అదే స్టాండ్ తీసుకున్నాం. మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల స్థాయిలో ఉన్నటువంటి మేము అదే స్టాండ్ తీసుకున్నాం. ఈవీఎంల వల్లే మేము ఓడిపోయాం, ఈవీఎంలే కారణం మనం ఓడిపోతే 3వ రోజు 4వ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ముందుకు వచ్చారు. సార్, ఈవీఎంలను తప్పు పట్టొద్దు, ప్రజాస్వామ్యం మీద మనం నమ్మకం ఉంచాలి, ప్రజలు మనల్ని తిరస్కరించారనేటటువంటి మాటని మనం అంగీకరిద్దాం. ఈసారి ఈవీఎంలు 5 ఓట్లు వేస్తే 4 ఓట్లు వైసీపీకి పడినా కానీ మనం గెలిచే పరిస్థితిలోకి మనం వెళ్ళాలి అని చెప్పి ఆ రోజు నుండి మా నాయకులు ఎవరు, మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా మేము ఈవీఎంల వల్ల ఓడిపోయాం అనేటటువంటి మాట మాట్లాడలేదు. 2019 మే 23 మేము ఓడిపోయాం. వారం రోజులు మేము తేరుకోవడానికి సమయం పట్టింది. ఆ తర్వాత జూన్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు. కొత్త ప్రభుత్వం, అతనికి అనుభవం లేని వ్యక్తి, ఒక 6 నెలలు అతనికి టైం ఇద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. 6 నెలల టైం ఇచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి రావడంతో ప్రజావేదిక కూల్చేయటం అండ్ ఆల్సో అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో మా పోరాటం ఉధృతమైంది. మేము పోరాడాం, ప్రతి అంశంలో స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాం. డిసెంబర్ 17, 2019 చారిత్రాత్మక తప్పిదం, 3 రాజధానుల నిర్ణయం, ఇట్లాంటి విషయాలు 100 చెప్తా జగన్మోహన్ రెడ్డిని. ఒక నెల రోజుల్లో చేసినవి 100 చెప్తా. అందుకని ఓడిపోయాం, కానీ ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాం అని చెప్పి 2024లో సాకెత్తుకుని 2029లో అదే ఈవీఎంల మీద పెడితే జనాలు కొడతారు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఎస్ఐఆర్ వల్ల మేము ఓడిపోబోతా ఉన్నాం అని చెప్పేసి వారి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి 2029లో ఏం చెప్పాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్పారు. మరొక విషయం చెప్పారు నవీన్ గారు, అంటే వారు ముందే ఇప్పుడే డిసైడ్ చేసుకున్నారు అంటారు. ఇక ఏం జరుగుతుంది, వాళ్ళ 2029లో వాళ్ళ పార్టీ ఓటమికి కారణం ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చెప్పారు. 2029 ఎలక్షన్ రిజల్ట్ అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం.
ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఓడిపోయారనే మాట ఒప్పుకుంటే వాళ్ళ కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా అన్న వస్తుంది. అది ఒప్పుకోకుండా నాకు కేవలం నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోవటానికి కారణం ఈవీఎంలని చెప్పడం అనేది స్టిల్ దట్ ఈస్ అ సర్ప్రైజ్. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంకా ఓటమిని విశ్లేషించుకోకుండా వ్యవస్థల మీద పడి ఏడవడం, ప్రత్యర్థుల మీద పడి ఏడవటం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను సార్. ఇందాక శ్రీరామ్ గారు కానీ రామకృష్ణ గారు కానీ చెప్పారు మా ఓటర్లు వేరే ఉన్నారు అనేటటువంటి మాట చెప్పారు. దీనికి ఉదాహరణ ఏంటంటే 17 ఏప్రిల్ 2021 తిరుపతి ఎంపీ బై ఎలక్షన్ జరిగింది సార్. బలిదుర్గా ప్రసాద్ గారు పాపం ఆంధ్రప్రదేశ్లో కోవిడ్కి ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయారు. మిగిలిన వాళ్ళందరూ పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికారు అనుకోండి. ఈయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్లో ట్రీట్మెంట్ తీసుకొని చనిపోవడం వల్ల అక్కడ బై ఎలక్షన్ వచ్చింది తిరుపతిలో. 17 ఏప్రిల్ 2021 అండి. బస్సుల్లో లారీల్లో తమిళనాడు నుంచి ఓటర్లు వచ్చి ఓట్లు వేసిపోతా ఉంటే అక్కడ మీడియా వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఎవర్రా బాబు మీరు అందరూ అని అంటే తమిళనాడు నుంచి పాస్పోర్ట్ అప్లై చేయడానికి ఒకటి తిరుపతి వచ్చాడట. తమిళనాడు నుంచి సెలవు రోజు, ఆ రోజు శనివారం, పాస్పోర్ట్ ఆఫీసులు ఉండవు, సరే ఎలక్షన్ జరుగుతుంటే అసలే ఉండవు, పాస్పోర్ట్ అప్లై చేయడానికి వచ్చాడు. అంతేందుకండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా 10th క్లాస్ పాస్ అవ్వని వాళ్ళు కూడా వచ్చి ఓటేయాలి. నెక్స్ట్ బద్వేల్ ఎలక్షన్ దగ్గరికి వచ్చి మీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గురించి కూడా చెప్తా. బద్వేల్ ఎలక్షన్ ఉంది 30 అక్టోబర్ 2021 అదే సంవత్సరం 30 అక్టోబర్ 2021 ఇంకో ఓటర్ వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి పక్కన ఉన్నటువంటి కర్ణాటక నుండి ఒక ఓటర్ వచ్చాడు. వాడు వచ్చి ఏం చెప్తాడంటే గవర్నమెంట్ జాబ్ అప్లై చేయడానికి వచ్చాడట. గవర్నమెంట్ జాబే పాపం, ఓటేయడానికి వచ్చాడు పక్క రాష్ట్రాల నుంచి. మా ఓటర్లు వేరు అనింది ఆ విషయాల్లో అన్నమాట. సో అట్లాంటి ఓటర్లు అందరూ ఇప్పుడు లేరు. ఇప్పుడు ఎస్ఐఆర్ అమల్లోకి వస్తే అట్లాంటి ఓటర్లు అందరూ ఎగిరిపోతారు. సో ఆ భయాలు పట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నాటకాలు అండ్ ఆల్సో 2029లో జరిగేటటువంటి విషయాలు చెప్తా ఉన్నారు. మరొక విషయం మనం ఇక్కడ చర్చించుకోవాల్సి ఉంది నవీన్ గారు. ఇప్పుడు స్థానిక సంస్థలు ఏకగ్రీవం అయితే ఆ పార్టీ ఇన్ఛార్జి దానికి బాధ్యత వహించాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. గతంలో ఇట్లాగే ఏకగ్రీవం చేస్తే తప్పు అన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని ఈయన కులం పేరుతో పెట్టి దూషించిన మాట వాస్తవం కాదా సార్? చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం అని చెప్పి ప్రెస్ ముందుకు వచ్చి ఏడ్చాడు అప్పట్లో. మరి ఈరోజు స్థానిక సంస్థలు ఇది ఏకగ్రీవం అయితే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతగా ఫెయిల్యూర్గా తీసుకోవాలంటా ఉన్నారు. ఒకవేళ పులివెందుల్లో మొన్న జెడ్పీటీసీ ఎన్నికలకు డిపాజిట్ లేకుండా ఓడిపోయినప్పుడు ఎవరు తీసుకున్నాడు సార్ బాధ్యత? జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా? దానికి తీసుకోడు. ఇప్పుడు కూడా పులివెందుల్లో కనుక ఏకగ్రీవం అయితే జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యత తీసుకుని మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మరొకరికి అక్కడ అవకాశం ఇవ్వాలి ఆయన చెప్పిన మాట ప్రకారం. సో ఇట్లాంటివన్నీ కూడా వారి క్యాడర్ కు కాదు, వారి పార్టీలో కూడా చర్చ జరుగుతుందిలేండి. అదేనండి, కేవలం నిన్న మహానాడు జరుగుతా ఉంది. మహానాడుని పాపం డైవర్ట్ చేయాలనుకున్నారు. ఏనుగు వెళ్తా ఉంటే ఎన్నో మురుగుతూ ఉంటాయి. అట్లాంటి ప్రయత్నాలు చేయడానికి భాగంగా వారు నిన్న ఏదో ప్రయత్నం చేసి బొక్కబార్లా పడినటువంటి సందర్భం. నిన్న ఎందుకు పిలిచాడు వీళ్ళందరినీ, ఏం మాట్లాడారు ఏంటి అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆ మీటింగ్ నేను విన్న అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఇక ప్రజల తీర్పును వెన్నుపోటు అనుకుంటా ఉన్నాడు ఇతను. అతనికి వెన్నుపోటు పొడిచింది ఏంటి? అతని అహంకారం. జగన్మోహన్ రెడ్డి అహంకారం జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచింది. అది ఎప్పటికీ అర్థం చేసుకోలేడు. ఇక అది అర్థం చేసుకున్నంత కాలం వాళ్ళ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు. మాట్లాడదాం. మీరు సరే, ప్రభుత్వం మారినప్పటి నుంచి కూడా ఇదే రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు తప్ప మనం పోరాటం చేద్దాం అంటున్నారు. కానీ కార్యకర్తలు పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు, వారేమో బెంగళూరు లేదంటే హైదరాబాద్. చెప్పాను నవీన్ గారు, నేను స్పష్టంగా చెప్తుంది ఏంటంటే 2 సంవత్సరాలైన ఓటమిని విశ్లేషించుకోకుండా ఇంకా ఈవీఎంల మీద ముఖేష్ కుమార్ మీనా గారి మీద పడి ఏడిస్తే ఏంటి ఉపయోగం అని అంటా ఉన్నా. సరే శ్రీరామ్ గారు, పోరాటానికి పిలుపునిద్దాం, పోరాటం చేద్దాం, నేను వస్తానని చెప్తున్నారు. గతంలో కొన్ని అంశాల పట్ల కూడా ఇదే రకంగా మాట్లాడి వారు మాత్రం బెంగళూరు వెళ్ళిపోవడం లేదంటే హైదరాబాద్, ఎక్కువగా బెంగళూరుకు పరిమితం అవడం, వారి పార్టీలో కూడా చర్చ జరిగింది కదా. ఇంకా పోరాటం అంటారేంటి? 2 సంవత్సరాలే అవుతోంది. ప్రభుత్వం ఒక పక్కన అభివృద్ధి చేస్తూ ఉంది, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఇంకా క్రమంగా ఇచ్చుకుంటూ వెళ్తామని చెప్తా ఉన్నారు. కంపెనీలు కూడా పెద్ద ఎత్తున పెట్టుబడి